సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్ల గ్రామంలో ప్యారానగర్ డంప్ యార్డ్ పనులు ఆపాలి అంటూ 3వ రోజు కూడా స్కూల్ విద్యార్థులు, మహిళలు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. మాకొద్దు డంపింగ్ యార్డ్ అంటూ నినాదాలు చేశారు. గత 3 రోజుల నుంచి పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం నల్లవెల్లి గ్రామంలో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి స్పష్టంగా దాదాపు మీడియా ప్రాంతం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి దాదాపుగా అర్థమైంది. ఇవాళ ఆఖరికి కూడా నిన్న మొన్న మూడు తరాల నుంచి కూడా గ్రామ ప్రజలు రైతులు ముందుకొచ్చింది. కానీ ఈరోజు విద్యార్థులు రోడ్డుకి ఎక్కిన దౌర్భాగ్య స్థితి కల్పించింది ప్రభుత్వాలు. ఇవాళ విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారు? భారతదేశానికి ఒక దిక్సూచి, భవిష్యత్ తరాలు, ముందు తరాలు ఇవాళ విద్యార్థులు. ఈ విద్యార్థుల భవిష్యత్ ఒక కలెక్టర్ కావచ్చు, ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, వాళ్ళ స్ఫూర్తి. ఈరోజు వాళ్ళు చదువుకున్న భవిష్యత్తును నాశనం చేయడానికి కూడా కంకణం కట్టుకుంది ప్రభుత్వాలు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? స్కూల్లో పరిశుభ్రత అని మాట్లాడతారు. అలా స్కూల్లో ఎంత శుభ్రత ఉంటుందో ఈ రోజు మా గ్రామం కూడా అంత శుభ్రతగా ఉండాలి. ఆ సిచ్యువేషన్ కూడా వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్లకుండా ఈరోజు మా గ్రామం ఇవాళ మా తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు. మా తల్లిదండ్రులకు మద్దతుగా కూడా ఇవాళ మేము స్కూల్కి వెళ్ళాం. మేము కూడా ఇక్కడే ఉండి నిరసన తెలియజేస్తామని కూడా తెలపడం జరిగింది. ఆ విద్యార్థులు కూడా ఇవాళ విద్యార్థులు కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అసలు భవిష్యత్తుకు ప్రభుత్వం ఏం విలువ ఇస్తుంది? ఆ భవిష్యత్తుకు విలువల ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం ప్రభుత్వాలకు, మీ డంపింగ్ యార్డ్ విరమించాలి. మేము ఇవాళ శాంతియుతంగానే చేస్తా ఉన్నాం. అయినా సరే ఇంత బెటాలియన్ పెట్టి మమ్మల్ని అనగదొక్కాలని ఇంకా చూస్తూ ఉన్నారు. ఎంత తొక్కుతూ ఉంటే అంత పై ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు డంపింగ్ యార్డ్ విరమించండి. ఇంత బెటాలియన్ పెట్టి అక్కడ గోడలు కూడా కట్టేస్తున్నారు. మీరు కట్టండి. మీరు కట్టడమే తప్ప మీకు కూర్చడం తప్ప కట్టడం చేత కాదు. ఉన్నమాట చెప్తా ఉన్నాం. మా రైతుల పొట్టలు కొడుతూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పోయినా కూల్చడం, ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం, ఎక్కడ పోయినా రైతులకు మేలు జరిగే ప్రసక్తే లేదు. ఇవాళ మా గుమ్మడిదల మండలంలో ఒక సైడు తూర్పున ఏముంది అంటే ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఉంది. దక్షిణాన ఏముంది అంటే మన పారిశ్రామిక వాడ ఉంది. పడమరన ఏముంది అంటే అటవీ ప్రాంతం ఉంది. కేవలం మన ఉత్తరం సైడ్ ఉన్నది మారుమూల ప్రాంతం నల్లవల్లి గ్రామం, ప్యారానగర్, కొత్తపల్లి. ఇక్కడ ఉన్న వ్యవసాయం తప్ప ఇంకా అంతకుమించి ఏం లేదు. చిన్న చిన్నగా ఎకరా బాంట 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు పూర్తిగా వ్యవసాయదారమే. ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి గవర్నమెంట్ జాబులు లేవు, ఇల్లు లేవు, బిల్డింగ్ లేవు. మాకు అక్కడ నుంచి వచ్చే కిరాయిలు వచ్చే ప్రసక్తి లేదు. కనీసం
మా బ్రతుకుదేరు ఒకటే ఆధారం. మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రైతుల పక్షాన విద్యార్థులు కూడా రోడ్ ఎక్కే స్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం కనువిప్పు జరగాలి. మేము డంపింగ్ యార్డ్ ఆపడమే మా లక్ష్యం. డంపింగ్ యార్డ్ ఆపేంత వరకు మా పోరాటం ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, పోలీసులు నిర్బంధకాన్ని విధించినా సరే మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం. విద్యార్థుల భవిష్యత్తు మేము ఆలోచిస్తున్నాం. మా తల్లిదండ్రులు మా కోసం ఆలోచించారు. మా కడుపులో వచ్చిన మా బిడ్డల కోసం కూడా మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి డంపింగ్ యార్డ్ విరమించాలి. ఒకటే నినాదం, ఒకటే లక్ష్యం, ఒకటే మా అంబిషన్. డంపింగ్ యార్డ్ ఆపడమే మా లక్ష్యం. డంపింగ్ యార్డ్ ఆపేంత వరకు మా పోరాటం ఆగదని కూడా ఇవాళ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి పోలీసులు కూడా సహకరిస్తున్నారు, మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. మేము ఒకటే, మేము కావాల్సింది ఎంఆర్ఓ. ఇప్పటివరకు మా గ్రామానికి ఎలాంటి ప్రభుత్వ అధికారులు రాలేదు. కేవలం ప్రొటెక్షన్ మాత్రమే ఉంది ఇక్కడ, పోలీస్ సెక్యూరిటీ తప్ప ఏ ఒక్క అధికారి వచ్చి మా ఇన్ని జరుగుతూ ఉన్నా, ఇంత ఆవేదన చూస్తున్నా ఒక్క అధికారి వచ్చి మేము ప్రశ్నించిన పాపన పోలే. ఎందుకోసం ఉన్నారయ్యా? ఒక రాజకీయ నాయకుడు వస్తలేడు. ఓట్లు వేస్తున్నాం, ఎమ్మెల్యే గెలిపించుకున్నాం, ఎందుకోసం వస్తలేరు? ఆవేదన జరుగుతుంది. పటాన్చెరు నియోజకవర్గంలో ఇంత ఆవేదన జరుగుతా ఉన్నా ఒక్క పార్టీ నాయకుడు కూడా ప్రజలం కాదనుకుంటున్నారా? ఎందుకోసం మీకు ఓట్లు వేసిన ప్రజలం కామనుకుంటున్నారా? ఎందుకోసం మీరు రావడం లేదు? ఈ ప్రజల పోరాటం ప్రజల పక్షాన పార్టీలు కూడా నిలబడాల్సిందే. కేవలం 2-3 పార్టీలు మాట్లాడే కాదు, అసలైన నాయకులు కూడా రావాలి. ఇవాళ అదే డిమాండ్. మా ప్రజలు ఉన్నాం. మేము పోరాటం మాత్రం ఆగే ప్రసక్తి లేదు. ప్రభుత్వ అధికారులు 100% ఇక్కడ రావాలి. మా ఆవేదన తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఏ అధికారులు ఎందుకు రావడం లేదు? ఎందుకు దొంగచాటుగా ఉంటున్నారు మీ ఆఫీసులలో? ఎందుకోసం పోలీసు ప్రొటెక్షన్ పెడతా ఉన్నారు? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు రావాలి. మీకు కనీసం కలెక్టర్ గారికి లేదా ఎంఆర్ఓ గారు రాకపోవడం ఏంటి కారణం? మీరు ఎంఆర్ఓ రాలే, ఆర్టీఓ రాలే, కలెక్టర్ రాలే, జాయింట్ కలెక్టర్ రాలేరు. ఎందుకోసం రావడం లేదు? మీరు పోలీసు ప్రొటెక్షన్ పెడుతున్నారు తప్పే, మమ్మల్ని నిర్బంధిస్తున్నారు తప్పే. మీరు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. ఎందుకోసం అవగాహన కల్పించట్లేదండి? మీరు ప్రభుత్వానికి తలగుతున్నారా? అయ్యా అధికారులారా, మీరు ప్రభుత్వాలు వాళ్ళు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ప్రతి ఒక్క అధికారిగానే ఉంటాడు, పోలీస్ గానే ఉంటాడు. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినా ఎక్కడ పోలీస్ స్టేషన్కే పోతారు. అధికారి నివాసానికి వెళ్తారు, అధికారి భవనాలకు వెళ్తారు తప్పే. రాజకీయ నాయకుడు ఇవాళ ఉంటాడు, పోతాడు. కానీ రాజకీయ నాయకులకు మీ పదవులకు ఆశపడు, లేకపోతే మీ జీతాలు పెరుగుతాయని ఆశపడు. మీ ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.